ఎస్, ఇక్కడ కొంచెం మనం విశ్రాంతి తీసుకుందాం. ఇక్కడ కార్ ఆపి అవన్నీ లెట్స్ గో. ఇక్కడైతే పార్కింగ్ చేద్దాం. ఓకే, కార్ అయితే దిగుదాం. సో ఇది చూడనికైతే సగం కనిపించట్లేదు నాకు. ఇదేంటి అసలు? ఇదేంది ఇది ఇలా ఉంది? పోలీస్ స్టేషన్ అయితే బయటకు చూనికి అలా ఉందేంటి? లైట్నింగ్ ఏంటి ఇంత తక్కువ ఉంది? మరి ఇలా ఉంది రబ్బి ఇది. ఇలా ఉంటేంటి? ఏయ్ బటన్, మళ్ళీనా బటన్ క్లిక్ చేసేలోపు కాలేజ్ వెళ్ళిపోయింది. బటన్ క్లిక్ చేసాక ఎలా ఉంటుందో చూడాలని నాకు. నేను ఫాస్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతా. పదండి, అక్కడ నాకు బుల్లెట్ ఉంది. సో చాలా రోజులు అవుతుంది ఇదిగోని. సో ఇప్పుడే కొనలేను దీన్ని. సో ఎన్ని సంవత్సరాలు అయింది దీని కొని గుర్తులేదు నాకు కూడా. ఇప్పుడైతే మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం ఫాస్ట్గా. యూటర్న్ కరో. ఓకే, మనం ఫాస్ట్గా ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. సో యాక్చువల్గా నా ఇంటి ముందే అది చూసారు కదా. సో మనం రాత్రి చూసింది అయితే అదే. సో మనం ఫాస్ట్గా దానిలోకి అయితే వెళ్దాం. సో ఇదే కలరు. సో యాక్చువల్గా ఇదే ప్లేస్ కూడా పోలీస్ స్టేషన్ది. కార్ లెగిసిపోయింది బైక్ గుర్తితే. చూసారు కదా, చెప్పాను కదా బుల్లెట్ పవర్ అది. ఇక్కడైతే బైక్ ఆపేద్దాం. సో పార్కింగ్ అవసరం లేదులేండి. సో ఏదైతే ఆపేద్దాం మాన్యువల్గా. సో మనం ఫాస్ట్గా ఉరికొచ్చి తీసుకుపోయేలా ఉండాలి బైక్ అయితే ఇట్లా. ఇప్పుడైతే మనం ఫాస్ట్గానే పోలీస్ స్టేషన్ లోపలికైతే వెళ్ళిపోదాం. ఓ చాలా పక్కడబందీగా ఉంది కదా. అండ్ ఒకసారి అయితే గన్ అయితే తీసుకుందాం. ఆర్పీ వద్దు, వద్దు ఆర్పీ వద్దు. రే నార్మల్గా గన్ తీసుకోరా. ఓకే గైస్, ఇప్పుడైతే దీన్ని కాల్చేద్దాం. సో దీన్ని స్టార్ని కాల్స్తే ఏమన్నా వస్తుందా మనకి? నాకు అర్థం కాదు. అండ్ ఫైన్ 3 మిస్టీరియస్ కార్స్ అండ్ 1 మిస్టీరియస్ థింగ్. సో 4 అనమాట మొత్తము. సో 1 థింగ్ అంటే సో అదైతే యానిమల్ అన్న కావచ్చు, లేకపోతే వేరే ఏదన్నా కావచ్చు. సో మనమైతే వెతికేదాం గైస్. సో లెట్స్ గో. మనం ఫాస్ట్గా బుల్లెట్ అయితే మన పనులు అయితే షురూ చేద్దాం. సో అండ్ మిషన్ 1 లంబోర్గిని RGB కలర్. ఓకే గైస్, ఇదైతే చూనికి ఎయిర్పోర్ట్లో ఉందబ్బా మన ముందే. ఫస్ట్ అయితే దాన్ని ఒడగొడదాం మనం. సో మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇప్పుడు బుల్లెట్ తీసుకొని 100లోనే. ఓ గాయ్స్, బుల్లెట్ చూసారా ఎట్లా స్పీడ్ వెళ్తుందో. సో అన్ని డ్రిఫ్ట్లే. ఎక్కడుందబ్బా లంబోర్గిని? ఎక్కడైనా వెతకాలి దీన్ని ఇప్పుడు. సరిపోయింది. సో ఎంత పెద్ద పెద్ద టాస్క్లు ఇస్తే నాకు చాలా కష్టం, చాలా కష్టం. అండ్ ఈజీ గైస్, చాలా ఈజీ. ఇక్కడ ఉంది లంబోర్గిని. సో RGB కలర్స్ నార్మల్గా లేదు కదా ఇది. అండ్ మధ్యలో డోర్ ఎండింగ్ గ్రీన్లో ఉంది. సో గ్రీనరీ ఇష్టం అనుకుంటా ఎవడికో. సో అందుకే మధ్యలో గ్రీన్ పెట్టేశాడు. బాబా ఏమైనా ఉందా గైస్? ఈ గ్రీన్ లేకపోతే చాలా బాగుండు అసలు. కానీ ఏమైంది కార్కి? సో ఇప్పుడైతే కార్ ఎక్కి మనమైతే దీన్ని గాలి కొడదాం దీన్ని ఇప్పుడు. సో చాలా బాగుంది అబ్బా లిటరలీ. సో నైట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని చూడడానికి. కానీ డేనే అంత విచిత్రంగా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. కానీ ఇంటీరియర్లో RGB కలర్స్ అయితే డిస్ప్లే కావట్లా. ఏం ప్రాబ్లమే కార్కి? సో డోర్స్ లేచిపోయాయి గైస్. మరి ఇలా ఉంది కారు. మొత్తం డోర్ అయితే లేచిపోతుంది మనం దీన్ని డ్రైవ్ చేస్తుంటే. బాగుందనా? నిజం బాగుంది. ఓకే, ఇప్పుడైతే మనం స్పీడ్ వెళ్ళి ఒక్కటేసారి డ్రిఫ్ట్ కొడదాం ఇక్కడ. సో ఎలా వెళ్తుందో చూద్దాం అనమాట మన కారు గాళ్ళకి. ఓకే లెట్స్ గో డ్రిఫ్ట్. పర్లేదా? ఇదేంది ఇది? మరి ఎంత ట్రై చేశాను కదా నేను. బ్రేక్ కొట్టాలి. రే బ్రేక్ కొట్టక మర్చిపోయాను. సో బ్రేక్ కొడితే చాలా డ్రిఫ్ట్ పడు. ఇప్పుడైతే కొంచెం అయితే ఆడ ఆపుదాం. సో ఓకే ఆపేరా, కార్ ఆపరా ఫస్ట్. కార్ ఆప్, దిగు. ఓకే, మిషన్ వచ్చిందా మళ్ళీ? మిషన్ 2. ఇదేంది ఇది? ఓకే, రోల్స్ రాయల్స్ గైస్ ఇది ఎక్కడో గ్యారేజ్లా ఉంది. సో వెతికేద్దాం. సో పదండి గైస్ వెతుకుదాం ఫాస్ట్గా మనం. రే ఏం కార్లు రా ఇవి? సరిపోయింది, అది పోయి ఆడబడింది, నేనేమో ఉన్నాను. వామ్మో, మరి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది ఇక్కడ. సో అది పాయింట్. ఎట్లా అంటే లిటరలీ ముందు కార్ వచ్చింది, కార్ మీదకి వెళ్ళి అంత స్పీడ్ వచ్చాను నేను. సో అక్కడ ఉంది కారు అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందని. సో చాలా బాగుంది అనేది. దీనంత స్వాగ్, దీనంత స్టైల్, దీనంత హైప్ దేనికన్నా ఉందా? అది నాకు కార్ అంటే. దాన్ని ఒక డోర్ లేగిపోయింది అయినా అది అలానే ఉంది. సో అది నా కారు. సరిపోయిందబ్బా, అద్దాలన్నీ వలిగిపోయినాయి. దీని మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని రిపేర్ చేయాలంటే అది ఇది కొత్త ఇల్లు, పాత ఇల్లు, ఓకే ఇవన్నీ అమ్మేస్తే కూడా కొంచెం అయితే అప్పు చేయాల్సి ఉంటుంది. ఏ మూలలో వెళ్ళి ఎత్తుకాలి ఇక్కడ నేను? నాకు అర్థం కాకడుతా. వామో, జెట్ ప్యాక్ ఉందబ్బా బయట. సో జెట్ ప్యాక్ టార్జన్. మనం 2 తీసుకెళ్ళచ్చు. సో తర్వాత ఇక్కడికి వస్తాను కదా నేను పర్సనల్గానే. సో తర్వాత వచ్చి ఆ 2 కార్లు కూడా ఆ 2 వెహికల్స్ కూడా లేపుకెళ్ళిపోతాను. సో ఫస్ట్ అయితే జెట్ ప్యాక్తో అయితే పైనకి వెళ్తా. సో తర్వాత అయితే టార్జన్ కింద నుంచి అయితే తీసుకెళ్తా. ఈ రూల్ స్టైల్స్ అయితే చాలా బాగుందబ్బా. సో దీని గురించి చెప్పడం మర్చిపోయా. సో పైన టాప్ లేదు, చాలా బాగుంది ఇది. సో పైన టాప్ కూడా వస్తే అయిపోతుంది వెనకాల నుంచి, కానీ ఆ బటన్ ఇక్కడ లేదు. సో బాగుందండి, ఇది లిటరల్లీ బాగుంది.
సో దీనికైతే యాక్సిడెంట్ అయితే చేయదనుకుంటున్నా. సో కొంచెం అయితే జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాలి మనం. యాక్సిడెంట్ అయితే అసలు చేయదనుకుంటున్నాను నేను. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి దీంతోనే, ఎందుకంటే తెలుసు కదా ఇది చాలా పెద్ద కారు అండ్ ఇది చాలా కాస్ట్లీ అనమాట. యాక్సిడెంట్ అయితే చేయకూడదు. అండ్ రే దీన్ని ఎవడైనా యాక్సిడెంట్ అంటారా రే, మరి ఇలా ఉంది ఏంట్రా ఇలా లంబోర్గిని పవరు, దానికి ఒక్క దెబ్బ తాగాలి నాకు మాత్రం విన్నా. రే కార్ వద్దు నాకు, ఫస్ట్ ఈ కార్ వద్దు, దిగు నువ్వు దిగు, అర్జెంట్గా దిగు. మెసేజా సరిపోయింది. మిషన్ 3 తార్. ఓహో మై ఫేవరెట్ కార్ అబ్బా. సో తార్. సో దీని అయితే అర్జెంట్గా వెతకాలి మనం. ఇదైతే నాకు వెనకాల చూస్తుంటే పాత విలేజ్లో ఉంది. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. సో రైల్వే స్టేషన్ పక్కకే విలేజ్. ఓకే ఇక్కడ ఉంది కదా, ఫాస్ట్గా వెతుకుందాం దీన్ని. సో నాకు ఇష్టమైన కార్ తారు. సో ఫాస్ట్గా దీన్ని వెతికేద్దాం. అంటే ఇది ఎలా జరిగింది? ఈ కార్ అయితే నాది కాదు. సో ఇది ఎవరితో కార్ ఉంది. సో నాకైతే తెలియదబ్బా. బాగుందబ్బా కార్ మాత్రం. సో మోడల్ లెవెల్లో ఉంది. సో దీన్ని మోడలింగ్ కావచ్చు, ఇవన్నీ చాలా బాగా చెప్పించారు. సో ఒకసారి అయితే డ్రైవ్ చేద్దాం. నాకు అంత బాగా ఏమైతే దొరకదు కదా తర్వాత దీన్ని డ్రైవ్ చేయడానికి. కొంచెం ముందుకైతే వెళ్దాం. ఎక్కడ ఉంది మన తారు? ఏడుందబ్బా RGB కలర్స్ మళ్ళీ. ఓ షట్ ఇక్కడ ఉందిరా. రే దాన్ని కుదరద్దు, నా ఫేవరెట్ కార్ అసలు అది. నేను ఇక్కడ చెప్తాను ఇక్కడ ఉండని. సో ఎవరన్నా తీసుకెళ్తారు దీన్ని. సో దానం చేసేస్తున్నారు ఈ కారుని. నాకు తెలిసి ఎవరు తీసుకెళ్లారు అనుకో. దీన్ని అయితే ఇప్పుడు తీసుకెళ్దాం. ఆహా ఏముందిరా కార్ ఇది, ఇలా ఉండాలి కార్ అంటే. సో దీని పక్కన దాని గురించి ఆలోచించకండి, అది వేరే విషయం. టైర్లకు కూడా వస్తుంది పోదా RGB కలర్స్, కానీ నాకు ఎందుకు RGB కలర్స్ నచ్చదు. సో అది ప్రాబ్లము. సో దీనికి బ్లాక్ కలర్ ఉంటే ఏమన్నా కలరు. ఆహా దీని డిస్ప్లే అంతా పీకిస్తాను, తర్వాత డిస్ప్లే అంతా పీకిచ్చి బ్లాక్ కలర్ వేపిస్తాను. నాకు ఈ కార్ అంటే అంత ప్రేమ. సో చాలా బాగుంటుంది అబ్బా కారు. సో అది ఓకే. దీని మీద అయితే 100 వెళ్తున్నా. అండ్ దీనికైతే యాక్సిడెంట్ అయితే చేయదనుకుంటున్నాను నేనైతే. పాపా ఏం స్పీడ్ రా ఇది, ఇంత స్పీడ్ వెళ్తుంది. సో నేనైతే ఎప్పుడు చూడలా. అండ్ రే డోర్ ఏది? డోర్ రా. మరి ఇంత దారుణంగా ఉన్నారేంట్రా మీ అందరూ? రే చూసుకోనరా రే, సిటీలో మరి ఇంత దారుణంగా మోపేరేంట్రా. డోర్ ఇచ్చిపోయిందిరా రే, నేను ఇప్పటిగా చెప్పాను రా యాక్సిడెంట్ చేయదనుకుంటున్నానే. వామ్మో గైస్ మరి దారుణంగా ఉన్నారు అబ్బా ఒక్కొక్కడు. డోర్ ఇచ్చిపోయిందిరా రే, ఎట్లా కూర్చోండి ఈ కార్లో, నేను నచ్చకపోద్ది. ఏంద్రా ఈ కర్మ నాకి. లంబోర్గిని చూడండి చక్కగా ఉందాడ. ఈ కారు అంత ఫేవరెట్ నాకు, అయినా దీనికి ఇలా జరిగింది మళ్ళీ. రే గైస్ ఇది ఎంత స్పీడ్. ఆహా సిమెంట్ బాహుబలి లేకపోతే కార్ బాహుబలి తెలీదు. సో కానీ చాలా బాగుంది. అండ్ ఇదేంది మిషన్ 4, ఇదేంది థింగ్ అన్నారు కదా. సో అదైతే ఇదే. అండ్ దిస్ ఈజ్ వి వాంట్ టు ఫైండ్. సో మన థింగ్ అన్నారు కదా ఫస్ట్ దానిలోనే. సో అది ఇదే అనుకుంటా. సో మనమైతే ఫాస్ట్గా దీన్ని అయితే వెతికేద్దాం. సో లెట్స్ గో అండ్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదండి అక్కడికి. ఎక్కడ ఉందా ఇది థింగ్? సో ఎక్కడుంది అబ్బా థింగ్, అసలు నాకు అర్థం కాకూడతా. థింగ్ అంటే ఏందరా, డైనోసార్ రా అది. ఇప్పుడు 2 డైనోసార్స్ అయితే వెతకాలి మనం. సో ఫస్ట్ అయితే స్పైనోసారస్ అనుకుంటా. సో స్పైనోసారస్ని అయితే వెతకాలి ఇప్పుడు మనం. దాన్ని వెతికితే దాన్ని అయితే కిల్ చేయమన్నారు. సో అది పాయింట్. సో దాన్ని అయితే ఎక్కలేం కదా. సో అందుకు మనం అయితే దాన్ని కిల్ చేయాలి. దాన్ని ఎక్కుతే మనం ఎలా ఉంటుందో తర్వాత చూస్తాం మనం. ఇప్పుడు మనం దీన్ని వేసేయాలి అసలు. ఆగు కొంచెం ఆగు. రైట్ ఫైనల్లీ దీన్ని అయితే మనం చంపేసాం. బ్రాచియోసారస్ నీ ఫ్రెండ్ చచ్చిపోయింది కదా, నువ్వెందుకు చచ్చిపో. అండ్ 2 and 3 బరాబర్ పక్క తగిలినైతే ఇది. దీన్ని కూడా ఒకసారి ఇంకొక దెబ్బ అయితే అరుచుకుందాం. ఆగండి. ఓకే 2. అండ్ దీని ఇంకొక దెబ్బ అయితే. రే స్పైనోసారస్ ఇంత దరిద్రం ఏంట్రా నువ్వు, నా తారు వెళ్ళిపోయింది. వామ్మో గాయస్ ఇది మరీ బాగాలేదబ్బా. నా తారు రా రే. తారు పేలినాక కోయింగస్ ఎందుకు? కోయింగస్ కూడా చచ్చిపోవాలి కదా. సో కోయింగస్ని కూడా వేసేద్దాం. ఓ షిట్ గైస్ ఇప్పుడైతే మనం కోయింగస్ని అయితే వేసేద్దాం. అండ్ అన్ఫార్చునేట్లీ కోయింగస్కి ఫస్ట్ బుల్లెట్ అయితే తగల్లా. సో సెకండ్ RPG బుల్లెట్ అన్న తగిలిద్దా? రైట్ అలా దారికి రావాలమ్మా. సో కోయింగస్ని అయితే వేసేద్దాం. అండ్ కోయింగస్ అయితే వేసేసాం కదా, వేసేద్దాం అంటున్నాయంటే మళ్ళీ నన్ను ఊరేంట్రా ఎలా ఉంది, సరిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక కోయింగస్ కాదు. ఓకే దీన్ని కూడా వేసేద్దాం ఇప్పుడు. నా ఏది విసిపెట్ట అలా పెళ్లి చేశారంటే ఒక బుల్లెట్ వేస్ట్ అనవసరం కదా దీనివల్ల. అండ్ మళ్ళీ వచ్చేసా. ఎన్నాళ్ళైంది సిటీని చూసి. నా పవర్స్తో గాల్లో కూర్చొని మరీ ఫ్లై అవుతున్నా. ఇది నా పవర్. నేను టైంని సెట్ చేయగలను, టైంని మార్చగలను, టైంని ఆపగలను. దట్ ఈస్ మై పవర్, దట్ ఈస్ మై స్ట్రెంగ్త్, ద డాక్టర్ స్ట్రేంజ్. ఓకే ఇప్పుడు మనం వేరే వాడి శరీరంలోకి వెళ్ళి కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఎవరి శరీరంలోకి వెళ్తే బాగుంటుంది? ఇక్కడ చాలా కార్లు ఆగినాయి కదా, ఈయన శరీరంలోకి అయితే వెళ్ళిపోదాం. ఆగ్రా కొంచెం రైట్.
ఇప్పుడు ఏదైనా కార్ వస్తే నేనైతే గెలుక్కోవాలని చూస్తున్నా. ఇక్కడ ఏదైనా కార్ వస్తే పడుతుంది. స్పైడీ అంత మంచినా నన్ను ఎవడో గుర్తుపడతలేడు. గుర్తున్నాడు వెళ్ళిపోయాడు బావాడు. సరిపోయింది. అబ్బా ఏం జంప్ అంటే మనకు వచ్చిందే. అండ్ ఓకే మళ్ళీ ఒకసారి వినండి నన్ను గుర్తుతాను. డాక్టర్ స్ట్రేంజ్ అయ్యా గుర్తుపట్టట్లేడు. ఇప్పుడైతే మారిపోదాం మళ్ళీ మనం. చెప్పినాయన ఇప్పుడు నీకేటి. ఓకే వీనైతే మనం దానిలోకి అయితే వశపరుచుకుందాం. అండ్ వశపరుచుకున్నాను. ఇప్పుడైతే వీడు మనం ఏమన్నాడు. సో వీడే కాదు మనకి ఈ సిటీలో ఎవ్వడేమనలేడు. ఈ విధంగా చేసి మనం ఈ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని అయితే మన గుప్పెట్లు అయితే పెట్టుకోవాలి. అండ్ చేస్తాను ఆ పని. నా పనిగా నేను చేసుకుంటుంటే నా కార్ అద్దెం ఎవరురా పలగొట్టింది. ఈ సిటీలో ఇంత దారుణంగా ఉన్నారా. మళ్ళీ అది ముసలోడు వాడిని మనకు ముందుకే నా కార్ అద్దం అలా పలగొట్టాడు. చాలా దారుణం అబ్బాయి ఇది. సో నేను ఖచ్చితంగా దీనికి అగ్రీ గాను. సో దీని మీద ఖచ్చితంగా మనమైతే డిస్ప్యూట్ చేయాలి. సో నా కార్ అద్దం ఎందుకు పలగొట్టాడు వాడు. ఇంత దారుణంగా ఉన్నారు ఈ సిటీలో. మరి నేను కూడా పలగొడతాను. నాకేంటి, నాకేమన్నా ధైర్యమా అంటే నాకేమన్నా భయమా. సో మరి బాగుంది అబ్బాయి సిటీలో. సో చాలా మంచిగా బిల్డ్ చేశారు రోడ్స్ మాత్రం. కానీ మళ్ళీ పోలీసు వచ్చి కూర్చుతున్నారు నన్ను. రే ఇప్పటికే నేను కోపంలో ఉన్నా, నువ్వు నన్ను వచ్చి కొడతావా చెత్త నా కొడక.